జయ రాధా మాధవ జయ కుంజ విహరి రాధా మాధవ జయ కుంజ విహారి జయ రాధా మాధవ జయ కుంజ విహారి. మీది మ్యూట్ అయినట్టుంది నాకు. రోజు మీరు రిపీట్ చేసేది నాకు వినపడలేదు. అది ఓకే, మ్యూట్ అయినట్టుంది. ఓకే. జయ గోపీజన వల్లభ జయ గిరివరదారి 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 యశోదానందన వ్రజజన రంజన యశోదానందన వ్రజజన రంజన యమున తీరావనచారి యమున తీరావనచారి జయ రాధా మాధవ జయ కుంజ విహారి 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 జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసది గౌర భక్త వృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసది గౌర భక్త వృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసది గౌర భక్త వృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. జయ రాధా మాధవ రాధా మాధవ రాధే జయ రాధా మాధవ రాధా మాధవ రాధే
జయ రాధా శ్యామ్ సుందర రాధా శ్యామ్ సుందర రాధే జయ జయ రాధా గోవింద రాధా గోవింద రాధే జయ రాధా భరణీశ్వర రాధా భరణీశ్వర రాధే జయ గౌరనితాయ్ జయ గౌరనితాయ్ జయ గౌరనితాయ్ జయ గౌరనితాయ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ जय ओम विष्णुपादाय परिष्काचार्य अष्टोत्तर श्री श्रीमद् अभय चरणारविंद भक्तिवेदांत स्वामी प्रभुपाद की जय। जय ओम विष्णुपादाय परिष्काचार्य अष्टोत्तर श्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य हरदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। वृंदावन धाम की जय। मायापुर धाम की जय। जगन्नाथपुरी धाम की जय। द्वारका धाम की जय। गंगा देवी की जय। तुलसी देवी की जय। भक्ति देवी की जय। समावेत गौर भक्त वृंद की जय। All glories to the assembled devotees. Hare Krishna. All glories to the assembled devotees. Hare Krishna. All glories to the assembled devotees. Hare Krishna. All glories to Guru and Gaurang. Hare Krishna. Hare Bol. Hare Krishna. So మరోసారి మీరందరూ ధన్యవాదాలు. మీరందరూ ఇంట్రెస్ట్తో శ్రద్ధతో వచ్చి భాగవతం వినడానికి వచ్చినందుకు. అంటే ఒక ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ మీరు భాగవతం ఎక్కడైనా వింటుంటే పర్వాలేదు, అది కంటిన్యూ చేయండి. అంటే మరీ ఓవర్లోడ్ చేసుకోకండి. ఊరికే అంటే ముందు వినట్లేదు భాగవతం లేదా ఎక్కువ సమ్మరీ తెలియదు అనుకుంటే మీ టైంని బట్టి మీరు జాయిన్ అవ్వండి. ఫోర్స్ ఏం లేదు, మీ ఓపికని బట్టి మీ టైంని బట్టి. హరే కృష్ణ. సో మొట్టమొదలు మనము అది ఇవాళ భాగవతం మొదట అసలు మా ఆరంభం ఎట్లయింది అన్నది మొదలు అర్థం చేసుకునే ముందు మళ్ళా చిన్న క్వశ్చన్. మీరు మన జీవితంలో 10 ఏళ్ళు 20 ఏళ్ళ ముందు, అంటే అసలు ఇస్కాన్ టచ్లో లేదు అంతకుముందు, అట్లీస్ట్ 10 ఏళ్ళ ముందు అట్లా అనుకుందాం, 10 ఏళ్ళు 20 ఏళ్ళు మీరు ఎన్ని ఏళ్ళ ముందే, అప్పుడు మామూలుగా అసలు ఎప్పుడైనా ఆకాశంలో చూస్తే ఈ తారలు ఇవన్నీ చూసి అట్లా ఏమైనా అంటే ఎప్పుడైనా ఈ విశ్వం గురించి వాటి గురించి ఆలోచించినారా? ఎప్పుడైనా నేనేంటిది, నేను అంటే ఫ్యూచర్ ఏంటిది, అంటే నేను ఫ్యూచర్లో ఏం చేస్తాను, ఎలా ఉంటానని ఏమైనా ఆలోచించినారా? మీరు ఎవరైనా షేర్ చేయండి. మీరు కొందరు, ఒకటి విశ్వం గురించి, ఒకటి మీ గురించి, అంటే మన జీవితం ఫ్యూచర్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వినిపిస్తుంది ప్రభుజీ? వినపడుతుంది ప్రభుజీ. గురించి అంటే ప్రభుజీ వాస్తవం చెప్పాలంటే ఒక 20 years ముందు ప్రభుజీ మన పల్లెటూరు యాక్చువల్గా నెల్లూరు దగ్గర, మేము ఈవినింగ్ నైట్ బయట వెళ్ళిపోయింది. అక్కడ చుక్కలు చూసి సరే చనిపోయిన మనం కూడా అక్కడ ఒక స్టార్ లో ఉంటామేమో అని అదొక అనుకుంటాము రోజు. ఈ చుట్టూ బాగుంది, ఈ చుట్టూ బాగుంది అంతే కానీ అంత అవగాహన. కరెక్ట్. అదే మనకి జనరల్గా
ఏదర్ ఓకే చుక్కలు బాగున్నాయి అన్నట్టు కనపడుతుంది, లేదా ఓకే అక్కడ చుక్కల్లో ఇంకంటే ఏమేమి తారలు ఉన్నాయి ఏమేమి గ్రహాలు ఉన్నాయి అన్నట్టు ఉంటుంది కానీ బట్ యా అదొక చుక్కల్లో ఎక్కడ మనం ఒక కలిసిపోయినా ఉన్నది యా అదొకటి ఆలోచన. అది బాల్ ఇంకా ఇంకెవరైనా షేర్ చేస్తారా? మీ దగ్గర క్వశ్చన్ చేస్తారు. అసలు ఎప్పుడైనా ఆలోచించినారా ఈ విశ్వం గురించి వాటి గురించి, లేతే నేనేంటిది నా ఫ్యూచర్ ఏంటిది అన్నట్టుగా? ఆలోచించాం ప్రభుజీ. మనకంటే అప్పుడు మనం మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాం, మ్మ్. చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తాం. ఇది మాత్రం ఐడియా ఉండేది. సరే సో అంతకన్నా గొప్పగా అంతకన్నా ఎక్కువ ఆలోచించలేదు. యా కరెక్ట్ ఓకే యా జనరల్గా ఎప్పుడైనా అదే మన ఆలోచన ఎట్లుంటే అరే నేను చీమకైనా హాని చేయను అన్నట్టుగానే, అంటే నేను మంచివాడినే మంచిగానే ఉంటాను మంచి పనులే చేస్తాను అన్నట్టుగా అనుకుంటాం కానీ, అంటే అప్పట్లో నాన్ వెజ్ తిన్నా కూడా ఆ ఆలోచన అంత రాకపోయేది. అంటే నేను ఎవరికైనా హాని చేస్తున్నా అన్న ఆలోచన కూడా లేదు. నేను మామూలుగా చీమకైనా హాని చేయను అంతే, నేను మంచివాడిని కదా. అంతే కదా, అట్లే ఉంటుండే కదా ఆలోచన. హరే కృష్ణ. ఇంకేమైనా షేర్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ దండోపానం. బాగున్నారా? ప్రణామం ప్రభుజీ. బాగున్నారా ప్రభుజీ? బాగున్నాను మాతాజీ. చెప్పండి. ఆకాశం గురించి అంటే ఏం లేదు ప్రభుజీ. చుక్కలను చూసినప్పుడు ఈ ఆకాశం అంతా మా ఊర్లో ఉంటే ఇంకో ఊర్లో కూడా ఉంటదా అని డౌట్ వచ్చేది ప్రభుజీ. చందమామ మా ఊర్లోనే ఉంటే వేరే ఊర్లో కూడా ఎట్లా వస్తాడు, సూర్యుడు ఇక్కడ ఉంటే అక్కడికి ఎట్లా వస్తాడు, అట్లా ఉండేది ప్రభుజీ. స్టార్స్ కౌంట్ చేయకూడదు అని చెప్తారు కదా ప్రభుజీ. ఓకే మాకు స్టార్స్ పైన స్టార్స్ కౌంట్ చేయకూడదు, కౌంట్ చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేవాళ్ళు అనమాట. కౌంట్ చేసేవాళ్ళం కాదు. ఓకే ఆ డౌట్లు అలా చెప్పేవా. ఇది ఇవి ఉంటాయి కదా మేఘాల్లో, ఒక్కోసారి మేఘం అనేది క్లౌడ్ అనేది అంటే ఒక్కోసారి రాక్షసుల్లాగా ఫేసెస్ కనిపించేటివి, ఒక్కోసారి దేవుడు స్వరూపాలలాగా కనిపించేటివి. అలా చూసినప్పుడు ఇంకా దండాలు పెట్టేసేవాళ్ళం అనమాట. చేతులు ఎత్తి దండాలు పెట్టేసి ఇంకా చేసేవాళ్ళం పిల్లకాయలం అందరం కూడా. మా క్లాస్ ఇంటి పక్కన ఉండే చిన్న పిల్లకాయలం అందరం కూడా మేము ఒకరికి కనిపించినా అందరికి దండాలు పెట్టేస్తాం. ఇంకా దండాలు పెట్టేసి ఇంకైతే చేస్తాం. రాక్షసుడు కనిపించాడంటే రాక్షసుడు కనిపించాడురా ఈ రోజు అనేసి అట్లా ఉండేది. ఇంకా ఫ్యూచర్ లో ఏం చేస్తాం అంటే అసలుకి మనం ఎందుకు పుట్టాము, ఇక్కడ మన ఊర్లో మనం ఉన్నాం కదా, వేరే ఊర్లో ఎలా జరుగుతుంది, వాళ్ళకి ఎట్ట నిజంగా ఉంటాయని డౌట్లు ఉండేది ప్రభుజీ. అంటే నిజంగానే వాళ్ళు కూడా అంటే సినిమాలు అవి చూస్తుంటాం కదా ప్రభుజీ, వాళ్ళు అక్కడ అలా చేస్తున్నారు, మనం ఇక్కడ చేస్తున్నాం, మనకి కనిపించటం లేదు, వాళ్ళు ఎందుకు మనకి కనిపిస్తున్నాయి అనేది ఒక ఉండేది ప్రభుజీ నాకు డౌట్ బాగా. వాళ్ళందరి విషయాలు మనకు కనిపిస్తున్నాయి, మనది ఎవరికి కనిపించడం లేదు, మనం ఏంది ఇక్కడ ఉంటున్నాము అనేది ఒక డౌట్ ఇప్పటికీ ఉంది ప్రభుజీ. మనదే తెలుస్తుంది, మనం ఎక్కడ ఉంటాం అక్కడే మనదే జరుగుతుంది కానీ వేరే వాళ్ళది మనకి ఎందుకు కనిపించటం లేదు అనేది ఒక పెద్ద డౌట్ ఉండేది అనమాట. ఆ డౌట్లన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అయితే తెలిసేది కదా అట్లా ఉండేది. విశ్వం గురించి అంటే ఒక ధ్రువ నక్షత్రము అరుంధతి నక్షత్రం ఈ రెండు నక్షత్రాల గురించే తెలుసు ప్రభుజీ. అవి చెప్తా ఉంటారు కాబట్టి ఆ రెండు తెలుసు, కానీ ఇంకేం తెలియదు ప్రభుజీ. ఇంకా మిగతా ఏమీ తెలియదు, దేవుడి పరంగా ఏమీ తెలియదు ప్రభుజీ. కానీ ఆకాశంలో ఎప్పుడైనా సినిమాలు చూస్తాం కదా ప్రభుజీ, దేవుడి సినిమాలు చూసినప్పుడు అవి ఉంటాయి కదా, ఆ మేఘాలు ఏదో ఒక రూపంలో ఉంటే నల్లగా వచ్చి అట్లా ఉంటే అవి చూసి దేవుడు లాగా ఉన్నాడు కదా, ఈయన ఇలా ఉన్నాడు, శివుడిలాగా కనిపించాడు, రాక్షసులాగా కనిపించాడు అంటే ఇంకా దేవుడిలాగా కనిపిస్తే దండాలు పెట్టేసేవాళ్ళం అన్నమాట. అదిగో చూడండి అని ఒక్కరు కనిపించినా ఇంకా అందరు చెప్తారు అదిగో చూద్దురా రారా అనేసి అలా ఉండేది ప్రభుజీ. ఈ నక్షత్రాలు కూడా కొన్ని ఉంటాయి కదా ప్రభుజీ, సప్త మండలం అంటారు కదా ప్రభుజీ, 7 స్టార్స్ ఉంటాయి కదా ఆకాశంలో, సప్త ఋషులు ఉంటారు కదా అవి ఎప్పుడైనా అంటే కరెంట్ పోయినప్పుడు బాగా కనిపిస్తాయి కదా ప్రభుజీ. లైట్ ఉన్నాయనుకన్నా మనం చూడం కూడా, కరెంట్ పోతేనే లేకపోతే టీవీలు కతుక్కొని ఉంటాం, బయట ఉంటాం కాబట్టి అప్పుడు ఆ 7వి ఒకే దగ్గర కూర్చుంటాయి, అవి వరకే ఒక ఇదిలో ఉంటాయి అన్నమాట. అప్పుడు
ఆ వాటికి జాయిన్ చేసి ఉంటాయి, ఎందుకుంటాయో తెలియదు కానీ పెద్ద అయిన తర్వాత తెలిసింది అవి సప్త ఋషులు అనేసి అని. ఆ తర్వాత తెలిసింది రోజు, చిన్నప్పుడు తెలియదు కానీ చూసేవాళ్ళం వాటిని. అవన్నీ ఒక షేప్ లో వచ్చుంటాయి అవన్నీ కూడా. ఓకే. సో గుడ్ గుడ్. అదే సో మొత్తానికి ఆ ఆ, కుతూహలం అన్నది ఉంది చిన్నప్పటి నుంచి. సో అసలు ఏముంది అక్కడ, ఏముంటది తర్వాత, బయట ఏముంది. కరెక్ట్ హరిపాల్. ఆ, అది డౌట్లు ఉండేది కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు ప్రభుజీ, అందుకనేసి ఆగిపోయాయి అన్నమాట. అదే అంటే మనకు చెప్తా ఉంటే డౌట్లు వస్తాయి కదా ప్రభుజీ, అవును అదే. ఎందుకు అనేసి ఒక డౌట్ ఉంటుంది. మనం అడగడానికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అడగడానికి స్కోప్ లేదు ప్రభుజీ. అదే డౌట్లు అన్ని అలాగ ఉండిపోయాయి అన్నమాట. అవి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం అన్ని తెలుస్తున్నాయి ప్రభుజీ. వెరీ గుడ్. అంటే లింక్ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి అనమాట. ఓహో ఇలా ఉంటే ఇది ఇది అనేసి డౌట్ క్లారిఫై అవుతా ఉన్నాయి నాకు కొంచెం కొంచెం. గుడ్ 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 గ్రేట్ వెరీ గుడ్. యా గుడ్. సో అంతే భాగవతం ప్రభుజీ. డెఫినెట్ గా అంటే అవన్నీ మనకు చాలా ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. మనకి ఎన్నో డౌట్స్ ఉన్నాయి కూడా. భాగవతం ఇన్ఫాక్ట్ ఎప్పుడైనా కూడా అది డిస్కషన్, అంటే ఒకరు ప్రశ్నలు అడుగుతుంటారు, ఇంకోరు జవాబు చెప్తుంటారు. సో మనం కూడా పార్ట్ ఆఫ్ ఆ భాగవతం అన్నట్టే. సో మనం కూడా ఈ ప్రశ్నల ద్వారా, జవాబుల ద్వారా మనం కూడా ఆ భాగవతంలో పార్ట్ అవుతా ఉన్నాం అనమాట. సో మనం అంటే మీకు కూడా చాలా థ్యాంక్స్ ప్రభుజీ, భాగవతం స్టార్ట్ చేసినందుకు. చాలా చాలా ఆ, కృష్ణకు కూడా చెప్పాలి ప్రభుజీ, స్వామి నా కోసమే చేసినట్టున్నాడు వెరీ గుడ్. భాగవతం. ఇది నేను అనుకుంటా ఉన్నాను ప్రభుజీ, ఇందామని. ఏది ఓపెన్ చేయాలి, ఎవరిది వినాలో నాకు తడక్కని రాలేదు. అదే ఆలోచనతో ఇప్పుడు కూడా అనుకుంటా ఉన్నాను. వెరీ గుడ్. కానీ సడన్ గా మా ప్రభుజీ ఫోన్ చేసి, ప్రభుజీ భాగవత్ అనేటప్పటికి సరే పెట్టని చెప్పి జాయిన్ అయిపోయాను ప్రభుజీ. వెరీ వెరీ గుడ్. సో యాక్చువల్లీ అదే నేను కూడా థ్యాంక్ యూ మీ ప్రభుజీ. అందరి ఆశీర్వాదంతో నేను ప్రయత్నిస్తున్న మెథడ్. అంటే నేను కూడా మీతో పాటు నేర్చుకుంటున్నాను. సో మనము అంటే నిజంగా భాగవతం ఎవరితో వినాలి అంటే శుద్ధ భక్తులు, అంటే మన గురు మహారాజు, మన శిక్ష గురువు లేదా దీక్ష ప్రభుపాద్, వాళ్ళ లెక్చర్స్ వింటే యాక్చువల్లీ నిజంగా ప్రభావం పడుతుంది. నేను ఓన్లీ మీకు అదేమంటారు మన టీజర్ అంటారు కదా, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ ఇస్తారు అంటే, అట్లా నేను ఓన్లీ భాగవతం కొద్దిగా మీకు రుచి చూపెడుతున్నాను అంతే. బట్ నిజంగా వినాల్సిందైతే మనం మంచిగా శుద్ధ భక్తుల నుంచి, వాళ్ళ నుంచి వింటే ఇంకా చాలా మంచిది యాక్చువల్లీ. సో అది మన అల్టిమేట్ ఎయిమ్ అదంతా కూడా. హరే కృష్ణ. సో మనం ఇవాళ మొదలు 3వ శ్లోకం కాబట్టి మనం చదివి మనం మళ్ళీ మొదలు పెడతాము. సో భాగవతం అదే చదివే ముందు మనం ఒకసారి కృష్ణుని ధ్యానిస్తూ కృష్ణుని ప్రణామం చేద్దాం. నా తర్వాత మీరు కూడా రిపీట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. హరే కృష్ణ. ఆ తర్వాత రిపీట్ చేయండి. నిగమ కల్ప తరోర్ గలితం ఫలం. నిగమ కల్పతరోర్గలితం ఫలం. నిగమ కల్పతరోర్గలితం ఫలం. సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం
సంయుతం శుకముఖాద్ అమృతద్రవ్య సంయుతం శుకముఖాద్ అమృతద్రవ్య సంయుతం పిబత భాగవతం రసం ఆలయం పిబత భాగవతం రసమాలయం పిబత భాగవతం రసమాలయం ముహుర్ అహో రసికా భువి భావుకాః ముహురహో రసికా భువి భావుకాః ముహురహో రసికా భువి భావుకాః నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ్య సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భూభావుకః నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ్య సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః ఎవరైనా చదువుతారా? శ్లోకాలను రిపీట్ చేస్తారా? శివప్రసాద్ రావు చదువుతుందా? హరే కృష్ణ. సుఖముఖాదమృతద్రవ్య సంయుతం నిగమకల్పతరోర్గలితం ఫలం రోజు అక్కడ ఎవరు చదువుతున్నట్టున్నారు. సరే చదవండి. సుఖముఖాదమృత ద్రవ్య సంయుతం పిబత భాగవతం రసం ఆలయం పిబత భాగవతం రసమాలయం ముహుర్ అహో రసికా భువి భావుక ముహుర్ అహో రసికా భువి భావుకః ముహురహో రసికా భువి భావుకః నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ్య సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకః. మరి ఇంకా ఏం చదువుతున్నారా? హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. సో మొట్టమొదలు యాక్చువల్ భాగవతం మొదటి శ్లోక ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఓకే, అది యాక్చువల్ అది కూడా చెప్తాను. మీరు ఒకవేళ మొదటి శ్లోక చూస్తే ఇది ఒక్కసారి చదువుదాం, నా తర్వాత రిపీట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాది యస్య యత
जन्माद्यस्य अन्वयादितरतश्चात्वेषु अभिघ्नस्वराट् अन्वयादितरतश्चात्वेषु अभिघ्नस्वराट् अभिजनः स्वराट् तेने ब्रह्महृदयादिकवये तेने ब्रह्महृदय आदिकवये मुह्यन्ति यत्सूरयः मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा तेजोवारि मृदां यथा विनिमयो यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकम् धाम्ना स्वेन सदा निरस्ता कुहकं सत्यं परं धीमहि कुहकं सत्यं परं धीमहि హరి బోల్. సో యాక్చువల్లీ భాగవతం మొదలు పెట్టే ముందు వ్యాసదేవుడు మొదటి 3 శ్లోకాల్లో ప్రేయర్స్ చేస్తున్నారు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి గురించి చెప్తున్నాను, మళ్ళీ దేని గురించి చెప్తున్నాను అన్నట్టు. అంటే ముఖ్యంగా కృష్ణుని గురించి చెప్తున్నాను అండ్ కృష్ణుని గురించి భాగవతంలో ఉంది. ఆ భాగవతము పిబత భాగవత రసమాలయం. విజయ్ ప్రభు కొద్ది డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. హరే కృష్ణ. యా. సో భాగవతము అదే భాగవతము కృష్ణుడిని, అదే ముఖ్యంగా కృష్ణుడి గురించి చెప్తున్నాను అండ్ పిబత భాగవతం రసాన్ని. సో ఆ కృష్ణుడి గురించి భాగవతం ద్వారా మనం ఆ రసాన్ని ఆస్వాదిస్తాము అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. సో శ్లోక మొదలేమవుతుంది, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవుడు అంటే కృష్ణుడు. కృష్ణుడు అంటే ఏ సంబంధంతో కృష్ణుడు? వసుదేవుడు తనయుడు కాబట్టి వాసుదేవుడు. వెరీ గుడ్. సో అంటే స్పెసిఫిక్గా అంటే మళ్ళీ కృష్ణ అన్నప్పుడు కూడా కృష్ణలో ఎంతో మంది కృష్ణాలు ఉండొచ్చు, ఎవరైనా కృష్ణ ఉండొచ్చు అని వాసుదేవ అంటే వాసుదేవ తనయుడైన కృష్ణుడి గురించి అన్నట్టుగా. అంటే తర్వాత మళ్ళీ వేరే వేరే దగ్గర కూడా మళ్ళీ వేరే సిచ్యువేషన్స్లో ఆయనను సంబోధిస్తూ ఎవరు అన్నది పర్టికులర్గా చెప్తారనమాట. సో అలా ఓకే, నేను ఆ కృష్ణుడిని ధ్యానిస్తున్నాను, ఓం నమో భగవతే వాసుదేవ. సో ఆ కృష్ణునికి ప్రణామాలు అర్పిస్తున్నాను, సాదర ప్రణామాలు అన్నట్టు. కానీ దాని తర్వాత జన్మాది అస్య యత. సో మొట్టమొదలు జన్మ అంటే పుట్టుక. సో జన్మ ఆది అంటే సాధారణంగా ఆది అంటే మొదలగునవి అన్నట్టు కదా. సో జన్మ మొదలగునవి. సో జన్మ మొదలగునవి ఏంటి? జన్మ తర్వాత పుడతాము, పెరుగుతాము, తర్వాత చనిపోతాము అట్లా. సో జన్మ ఆది అనేందుకు సో ఇక్కడ ఏమిస్తుంది అంటే ప్రభుపాద మీరు ఒక ట్రాన్స్లేషన్ అవి చూసినా కూడా సో సృష్టి చేయడము, సృష్టిని మెయింటైన్ చేయడము అండ్ సృష్టిని ప్రళయము, అది నాశనం చేయడము, డిస్ట్రక్షన్. సో 3 అవన్నీ కూడా ఎవరి నుంచి అయితే వచ్చాయి, జన్మాది అస్య యత, ఎవరి నుంచి అయితే వచ్చాయో ఇవన్నీ, ఎవరి నుంచి సృష్టించబడ్డాయో తనకి నేను నమస్కారాలు ప్రణామాలు అర్పిస్తున్నాను, ఒబైసెన్సెస్ చేస్తున్నాను అన్నట్టుగా అది చెప్తున్నాను అనమాట. సో మనం మాల్ అంటే ముందు నేను ఎప్పుడైనా వేరే కొద్దిగా క్లాసెస్లో డిస్కస్ చేసి ఉండొచ్చు కానీ, బట్ ఇప్పుడు మనకు దేవుడు ఉన్నాడా లేడా అంటే ఎలా ఎలా చెప్తారు మీరు? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న వేసినారు దేవుడు ఉన్నాడా, ఇప్పుడు ఇక్కడేమో జన్మాది అస్యత అంటే ఓకే అంతా కృష్ణుడి నుంచే వచ్చింది అని అంటున్నారు. బట్ మిమ్మల్ని చెప్పమంటే అంటే ఎట్లా ఎట్లా ప్రూవ్ చేస్తారు, అది ఎట్లా కన్విన్స్ చేస్తారు? ఉన్నాడనే చెప్తాం ప్రభుజీ. గుడ్. కానీ ఎలా ఎలా కన్విన్స్ చేస్తారు? అంటే కనిపించటం లేదు కదా అని చెప్తారు కదా ప్రభుజీ. గాలి కనిపిస్తుందా? కనిపించటం లేదు కదా, నువ్వు పిలిచే గాలిలో మనలో కూడా ఉంటాడు కదా అని అలా చెప్తాం ప్రభుజీ. అది వచ్చింది ప్రభుజీ. అంటే గాలి కనిపించదు కదా ప్రభుజీ, అయినా మనం పీలుస్తున్నాము, దాన్ని తీసుకొని దాన్ని యూజ్ చేస్తున్నాం. గాలి లేకపోతే మనం బతకం కదా ప్రభుజీ.
ఉమ్, ఆ ప్రాణవాయువు అనేది కనపడము. సో కానీ మన కంటికి కనిపించటం లేదని చెప్పేసి నమ్మకుండా ఉండటం కాదు కదా ప్రభుజీ. ఖచ్చితంగా గాలి అనేది ఉంది కాబట్టి ఉంది, అలాగే దేవుడు కూడా ఉన్నాడు అని. దేవుడు కనిపిస్తున్నా, చాలా మంది కనిపించాడు కదా ప్రభుజీ. గాలి కనిపించినా కనిపించకపోయినా దేవుడైతే చాలా మంది గోస్వాములకి, అందరికి మహాత్ములకి కనిపించాడు కదా ఆయన. అవును. యా ఆల్రెడీ ప్రూఫ్లు ఉన్నాయి కదా ప్రభుజీ. చిన్నప్పుడైతే గాలి కనిపించదు మనకి గాలి ఉంది కదా, అట్లాగే దేవుడు కూడా ఉన్నాడు, గాలిని చూపించు అలాగే దేవుడు కూడా కనిపిస్తాడు అని వాదించేవాళ్ళని. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి తెలుసుకునేది ఏంటంటే ఎంతో మంది మహాత్ములకి, శుద్ధ భక్తులకి స్వామి దర్శనం ఇచ్చాడు కదా, అవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి కదా ప్రభుజీ. వెరీ గుడ్. సో అలా అయినా అక్కడైనా చెప్పొచ్చు. అంటే చాలా మంది ఉన్నారు కదా ఆచార్యులు, గురువులు, వాళ్ళందరికీ స్వామి దర్శనం అయ్యింది కదా, స్వామి ఇచ్చాడు కదా వాళ్ళందరికీ. ఓకే. యా గుడ్. బృందావనంలోనే ఉన్నారు కదా ప్రభుజీ, చాలా నిదర్శనాలు ఉన్నాయి కదా ప్రభుజీ, గోస్వామి వాళ్ళకి స్వామి ఇచ్చినటువన్నీ. ఓకే. యా సో గుడ్. అదొక అలా అదొక కొన్ని విధంగా. ప్రూఫ్లు దాన్ని బట్టి యా అనేసి చెప్పొచ్చండి ప్రభుజీ. వెరీ గుడ్. యా గుడ్ గుడ్. సో సాధారణంగా మనం అదే ఇప్పుడు అదే ఇది కూడా ముందు సార్లు చాలాసార్లు చెప్పుంటాం, బట్ మరోసారి అదే పిల్లవాడు ఒకసారి స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఆ, నాన్న నాన్న హాల్లో కూర్చొని ఉంటే, నాన్న నేను ఇవాళ స్కూల్లో నాకు డార్విన్ థియరీ చెప్పారు స్కూల్లో, మనము కోతుల నుంచి వాటి నుంచి అదే ఏప్స్ నుంచి వాటి నుంచి వచ్చామంట కదా మా నాన్న అంటే, అవునరా కరెక్టే నిజమే, మంచిగానే చెప్పాను ఈ స్కూల్లో అన్నట్టుగా అంటారు. అయితే సరే అని మళ్ళా తర్వాత వంటింట్లోకి అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో అంటాడు అనమాట, అమ్మ నాకు ఇవాళ స్కూల్లో డార్విన్ థియరీ చెప్పినారు, దానిలో ఇట్లా మన మన పూర్వీకులంతా మన కోతులు అంటే కదా, కోతుల నుంచి వచ్చినామంట కదా అంటే, అమ్మ అంటది లేదు లేదు, మనం దేవుడి నుంచే వచ్చినాము అని అంటది. అంటే మన నాన్ననేమో మనం ఇట్లా కోతుల నుంచి వచ్చినామేమో అంటే, అరే మీ నాన్న సైడ్ కోతుల నుంచి వచ్చినారేమో కానీ మనం మా సైడ్ మాత్రం దేవుడి నుంచి వచ్చారు అని అంటారు. సో ఇది అంటే ఊరికే జోక్ అనే ఉన్నా కూడా మనం నిజంగా ఆలోచించుకొని ఉంటే మనం ఎవరి నుంచి వచ్చి ఉంటాము? ఒక మనిషి నుంచా, ఒక కోతి నుంచా? ఆ? కొద్ది గట్టిగా వినపడట్లేదు నాకు. మనం భగవంతుడు సృష్టి ప్రభుజీ. యా సో భగవంతుడు అంటే మనిషి ఆర్ భగవంతుడి నుంచే వస్తున్నాం కదా, అంతే కదా. సో ఎప్పుడైనా ఇప్పుడు నాన్న ఉన్నారు, నాన్న వల్ల నాన్న అట్లా నాన్న తాత ముత్తాతలు అందరు మన పూర్వీకులు అందరి దగ్గర పోతా ఉంటే ఎప్పుడైనా మన పూర్వీకుల్లో మన తాత ముత్తాత ఎవరైనా వాళ్ళు అంటారా, లేదురా మా నాన్న కోతి ఉండే, కోతి నుంచి నేను ఇప్పుడు అదే ఇట్లా నేను మాత్రం మనిషిలాగా వచ్చాను, లేకపోతే ఆ, మా నాన్ననే అప్పుడే మనిషిగా మారినాడు, అంతకుముందు అంత కోతిలాగానే ఉండే అని ఎవరైనా అంటారు అట్లా? అంటే ప్రభుజీ సోషల్ బుక్ లో ఉంది కదా ప్రభుజీ, బొమ్మలతో సహా చూపించున్నారు కదా, అదే అంటున్నాను మనిషి మరి. ఇలా అలా ఉన్నట్టు అన్నప్పుడు మరి మనం ఎట్లా? పుట్టడం కోతి బొమ్మ వేసి చూపించారు కదా ప్రభుజీ. అదే అంటే ఇప్పటికీ ఆ కోతుల బొమ్మలు వేసి పరిణామం అన్ని చూపించున్నారు కదా రోజు, ఒక్కొక్క ఇదిలో అవి ఎలా ఇదే అయిందో అవన్నీ మనకి సోషల్ లో వస్తాయి కదా ప్రభుజీ, అదే కదా. చదువుకొని సో ఉన్నాం అలా కదా. రాసినప్పుడు మనం ఏం నమ్ముతాము? సో వాళ్ళ అంటే మన పూర్వీకులంతా కోతులని నమ్ముతామా మనమైతే? మనకు తెలియదు కదా. మరి అదే నమ్మాం ప్రభుజీ మేము, ఆ, నేనైతే అదే నమ్మాను అది ప్రభుజీ, నిజమే అది అనుకున్నాను ప్రభుజీ. అదే ఇప్పుడు కరెక్టే. అందుకే నేను ఇందాక అడిగింది అదే, మనం 10 ఏళ్ల ముందు వరకు ఇస్కాన్కి రాకముందు అవన్నీ మనం ఆలోచన విధానం ఎలా ఉండే, ఇప్పుడు ఆలోచన విధానం ఎలా ఉంది. సో అప్పుడు నిజమే మీరు అన్నట్టు ఆ బుక్లలో చదివి సరే వాళ్ళ బుక్లో ఏది చెప్తే అది అన్నట్టుగా నమ్మాము, అది ఫాలో అయ్యాము, ఆ గొర్రెల మంద అన్నట్టుగా అది ఫాలో అయ్యాం. కానీ ఇప్పుడు నిజంగా ఆలోచించి చూస్తే ఎప్పుడైనా నా తండ్రి వాళ్ళ తండ్రి ఎప్పుడైనా అంటారా, అరే మా తండ్రి కోతి ఉండేరా నేను మనిషిలాగా అయ్యాను అని అంటారా? అనరు కదా. సో అది సో డెఫినెట్గా మన తండ్రి వెళ్తాను అంటే మనం అంతా మనుషుల నుంచి వచ్చాము, అదే భగవంతుడి నుంచి వచ్చాము. సో అలా మనము అంటే నా తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి అట్లా తండ్రి వాళ్ళ తండ్రి పోతే ఎక్కడి వరకు పోతాం? అది అవర్ క్రియేటర్ ఫైనల్లీ మన క్రియేటర్ దగ్గరికి వెళ్ళిపోతాం ప్రభుజీ. మనం సృష్టికర్త దగ్గర వెళ్తాం. అంటే సృష్టికర్త సరే ఇంకా అక్కడి వరకు వెళ్ళకుండా ఫస్ట్ ఒక దగ్గర ఎలా పోతామంటే, సరే నా తండ్రి ఉన్నాడు, తండ్రికి తండ్రి ఉన్నాడు, సో తాత అవుతాడు, తాతకి తండ్రి ఉన్నాడు, ముత్తాత అవుతాడు, వాళ్ళ ముత్తాతకి మళ్ళీ తండ్రి ఉన్నాడు, వాళ్ళ తాత, సో ముత్తాతకు ముత్తాత అట్లా పోతే ఒక దగ్గరకు వచ్చిన తర్వాత
ఆ తండ్రికి ఇంకెవరు లేరు పైన. ఓకే. సో ఆ తండ్రికి పైన ఇంకెవరు లేరు. సో ఆ తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇంగ్లీష్లో తీసుకుంటే నథింగ్, అంతకుముందు ఏం లేకుండే. సో ఫ్రమ్ నథింగ్ సంథింగ్ కేమ్, ఆర్ ఫ్రమ్ సంథింగ్ సంథింగ్ కేమ్. సో ఏమీ లేని దాని నుంచి ఏదైనా వస్తుందా? ప్రభుజీ ఏమీ లేని దాని నథింగ్ నుంచి, ఫ్రమ్ నథింగ్ సంథింగ్ కేమ్ అంటే ఏదైనా వస్తుందా? మనం ఇప్పుడు ఏమీ లేదు, మన ఇంటి ముందు సడన్ గా మర్సిడీస్ కార్ వచ్చేసింది అంటే అది అంటే దానంతలో అదే వచ్చిందంటే మనం నమ్ముతామా? నమ్మలే ప్రభు. నమ్మం కదా. సో ఏదైనా ముందు నథింగ్ నుంచి సంథింగ్ అన్నది ఎప్పుడు రాదు. ఫ్రమ్ సంథింగ్ సంథింగ్ విల్ కమ్. ఏదో ఉంటేనే అక్కడి నుంచి వస్తుంది కదా. సో ఆ తండ్రి వాళ్ళ తండ్రి 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 అట్లా పోతే మనం ఒక దగ్గరికి పోతా, ఎక్కడ పోతా అంటే బ్రహ్మ అనుకోండి. మన ఈ సృష్టికర్త బ్రహ్మ ఒక విధంగా ఈ ఆ, బ్రహ్మాండానికి. సో ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మ ఫైనల్గా ఏమంటారంటే సరే నా తండ్రి కృష్ణుడు అని అంటారు. సో ఆ కృష్ణుడు అంటే ఫ్రమ్ సంథింగ్ సంథింగ్ ఏమంటే కృష్ణుడి నుంచి ఈ బ్రహ్మ వచ్చాడు. సో దానిపైన చూస్తే మళ్ళీ కృష్ణుడిని అడిగామనుకోండి ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే కృష్ణుడు ఏమంటారు? అజో నిత్యం. సో నాకంటూ పుట్టుక లేదు. ఇంకా అసమూర్ధ్వ అంటారు. నాకన్నా పైన ఎవరు లేరు, నాకు సమానం కూడా ఎవరు లేరు. ఎవరైనా కూడా నాకన్నా తక్కువ. సో నా తర్వాతనే వచ్చినారు అన్నట్టు అంటారు. సో తండ్రికి తండ్రి తండ్రికి తండ్రి 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 పోయినప్పుడు ఎక్కడ పోతామంటే ఒకటేమో ఈ విశ్వంలో బ్రహ్మ దగ్గర వరకు వెళ్తాము. మళ్ళీ బ్రహ్మను అడిగితే బ్రహ్మ కృష్ణుడు ఫైనల్ అని చెప్తారు. సో కృష్ణుడి పైన ఇంకెవరు? కృష్ణుని అడిగితే కృష్ణుడి పైన ఇంకెవరు లేరు, నా నుంచే మొత్తం సృష్టి అంతా మొదలైంది అని 10వ అధ్యాయంలో 8వ శ్లోక గుర్తుంది ఎవరికైనా? అహం సర్వస్య. ఉమ్, ఉమ్. ఇతి మత్వ అర్థం ఏంటి? అన్ని నా నుంచే వచ్చాయి. ఆ, ఆ, అన్నింటికి నేనే నేనే సృష్టికర్తని ఉమ్, అని ఉమ్. ఇది అర్థం చేసుకున్న బహుజనులు నన్నే నన్నే వెరీ బాగుంది. ప్రార్థిస్తారు. యా. సో అహం సర్వస్య ప్రభవో. సో సర్వానికి ప్రతిదానికి కూడా నేనే, నా నుంచే సృష్టి అయింది మొత్తం. ఏదైనా కూడా మీరు అటు ఆధ్యాత్మిక లోకం అనుకోండి, భౌతిక లోకం అనుకోండి, ఏదైనా కూడా అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే. సో నా నుంచే మొదలైంది మొత్తం భౌతిక సృష్టి కానీ ఆధ్యాత్మిక అంతా కూడా. సో మొత్తం అహం సర్వస్య ప్రభో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం. ఇది తెలుసుకొని ఎవరైతే నన్ను భజిస్తారో, నన్ను పూజ చేస్తారో, నన్ను ఆరాధిస్తారో, నన్ను కీర్తిస్తారో, ఇతి మత్వా భజంతే మాం బుద్ధ భావ సమాన్విత. సో అతను అసలు తెలివైన వాడు. నేను ఇట్లా డార్విన్ థియరీ అవన్నీ వినేసి మా నాన్న కోతుల నుంచి వచ్చాడు అవి ఇవని అంటే అది తెలివైన వాళ్ళు కాదు అన్నమాట. సో ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇది కనపడుతుంది కదా. యా. సో అదే ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు ఈ భూమిని ఇప్పుడు సాధారణంగా ఏమంటారు? సృష్టి ఎలాగైంది అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. తెలుసా బిగ్ బ్యాంగ్ థియరీ? తెలుసు. ఏంటి చెప్పండి. అంటే రెండు అంటే మొదలు అసలు సోర్స్ ఏం లేదు. బ్లాక్ హోల్స్ బ్లాక్ హోల్స్ అంటే ఎనర్జీ అంతా కాన్సన్ట్రేటెడ్ ఒక దగ్గర ఉండే అది అనుకోకుండా పేలింది. ఎందుకు పేలింది అనేది ఎవరు చెప్పారు? ఎందుకు పేలింది అంటే అది పేలింది అంతే. అది ఎందుకు పేలింది అనేది తెలియదు. సో అది పేలింది. అలా పేలడం వల్ల మొత్తం ఎనర్జీ అంతా అట్లా ట్రావెల్ అవుతూ ఇంత పెద్ద విశ్వం ఇదంతా సృష్టించబడ్డాయంట. అందులో ఈ భూమి. సో ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సోర్స్ ఎవరు లేరు, కారణం ఏం లేదు అని అంటున్నారు. అదంతా పేలి గాలిలోకి పోయి ఆకాశంలో పోయినాక అదంతా తిరిగి 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 మంచి భూమి అయ్యి అందులో చాలా అందమైన ఏంటి లోయలు, చెట్లు, పువ్వులు ఇవన్నీ దానంతలు అవే వచ్చేస్తాయా? రావు కదా. సో ఖచ్చితంగా సృష్టికర్త ఉంటాడు కదా. ఆ సృష్టికర్తనే ఈ కృష్ణుడు అనమాట. సో అది మన మొదటి శ్లోక అంటే మొట్టమొదలు మనకు చెప్పేది అనమాట. సో జన్మాది అస్య యత. సో
మొత్తం ఈ సృష్టికి సృష్టికర్త ఉన్నాడు, అతనే కృష్ణుడు అని మొట్టమొదలు వ్యాసదేవుడు తన కృష్ణుని పూజ చేస్తూ ఈ భాగవతం మొదలు పెడుతున్నారు అనమాట. దాని తర్వాత ఏమంటున్నారు, అభిజ్ఞ స్వరాట్. సో తనకి మొత్తము తెలుసు. ఇప్పుడు ఎలాగైతే మనం శాటిలైట్స్ అవి మనం ఆకాశంలో పంపిస్తే కింద వాళ్ళు సైంటిస్టులు వాళ్ళంతా కూర్చొని అవన్నీ కంట్రోల్ ఎలా చేస్తూ ఉంటారో, అలా ఈ ఉన్న గ్రహాలన్నిటినీ కూడా ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు, సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడు తను దేనైనా కూడా కంట్రోల్ చేయగలడు. తను ఈ అన్నిటికీ సృష్టికర్త అని అభిజ్ఞ అన్నట్టు చెప్తారు. దాని తర్వాత స్వరాట్, తను ఇండిపెండెంట్. తను ఎవరు ఏమి ఫోర్స్ చేసి ఏమి చేస్తున్నట్టు కాదు. తను మన కోరికలు బట్టి సృష్టిని చేసిన అనమాట. మనకు ఇలా జీవించాలని ఉంది, నాకు వాటర్ చేపలాగా బతకాలని ఉంది, నాకు ఆవులాగా బతకాలని ఉంది, ఇలాగ మనిషిలాగా ఇట్లా చేయాలని ఉంది. అట్లా అంటే మన కోరికల్ని బట్టి ఈ సృష్టిని చేసి, భౌతిక సృష్టిని చేసి మనకి ఆ ఫెసిలిటీస్ ఇచ్చారనమాట. బట్ తను మాత్రం ఎప్పుడు ఇండిపెండెంటే, స్వరాట్. అండ్ తేనే బ్రహ్మ హృదయాది కవయే. సో మొట్టమొదలు ఈ జ్ఞానంని ఈ సృష్టిలో మొట్టమొదటి జీవుడు ఎవరు? బ్రహ్మ. సో మొట్టమొదటి జీవుడు బ్రహ్మ కాబట్టి ఆ బ్రహ్మకి ఉన్న జ్ఞానాన్ని అంతా కూడా నేను ప్రతి సర్వస్య చాహం హృదయ సన్నివిష్టం అని అంటారు కదా. అంటే అర్థం అంటే ప్రతి ఒక్క హృదయంలో నేను ఉన్నాను అని కదా. సో అలా బ్రహ్మ హృదయంలో కూడా తనే ఉన్నారు. సో ఆ హృదయం నుంచే తను మొత్తం జ్ఞానాన్ని అంతా బ్రహ్మకి బోధించాను. సో తేనే బ్రహ్మ హృదయాది కవయే అని అది చెప్పారు. దాని తర్వాత ముయ్యంతి యత్ సూరయ. కానీ నన్ను గుర్తించని వాళ్ళు చాలా మటుకు ఈ మనం ఇప్పుడు ఎడారిలో ఎండమావులు చూస్తాం కదా. ఎండమావులు అంటే ఏంటి? అంటే నీళ్లు కనపడతాయి, అంటే నీళ్ళు ఉన్నట్టు కనపడతాయి, కానీ యాక్చువల్ నిజంగా ఆడ నీళ్ళు ఉండే కదా. సో ఎండమావులు అంటే సో అలా ఈ సృష్టిలో ఉన్నదంతా యాక్చువల్లీ ఆధ్యాత్మిక సృష్టి యొక్క ప్రతిబింబము, దాని ఎండమావులాగా దాని రిఫ్లెక్షన్ అంతే. సో నిజమైన సృష్టి పైన యాక్చువల్లీ పైన ఉంది. మనం ఇప్పుడు యాక్చువల్ పురుషోత్తమ మాసం కూడా వస్తుంది కదా, ఇప్పుడు 10వ అధ్యాయం చదువుతాం. సో దాంట్లో మొట్టమొదటి శ్లోకం ఏముంది? ఊర్ధమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అది ప్రభు. ఓకే. సో ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహుర. సో ఆ ఉదాహరణ చెప్తూ అంటే పైన వేర్లు ఉన్నాయి, కింద యాక్చువల్ మొదలు ఉన్నాయి అని చెప్తూ ఆ ఉదాహరణకు ఒక స్టోరీ చెప్తారు. ఎలాగంటే ఒక నగ చెట్టు పైన ఒక కాకి మన నగలను తీసుకెళ్ళి చెట్టు పైన పడేస్తుంది అనమాట. అయితే ఒక అతను వెళ్తూ చూస్తూ ఉంటే చెట్టు కింద నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళల్లో ప్రతిబింబం కనపడి దాంట్లో బంగారు నగలు ఉన్నట్టు కనపడతాయి. అరే ఈ నగలు ఉన్నాయని నీళ్ళలో దుంకుతాడు, కానీ నీళ్ళలో దుంకితే నగలు దొరుకుతాయా? దొరకవు. ఎందుకంటే యాక్చువల్ ఎక్కడ ఉన్నాయి బంగారు నగలు? చెట్టు పైన ఉన్నాయి. సో అలా మనం ఈ భౌతిక లోకంలో సంతోషాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నామంట. అరే నేను ఇది చేస్తే సంతోషంగా ఉంటాను, నేను చదువుకొని జాబ్ చేస్తే మంచి సంతోషంగా ఉంటాను, పెళ్లి చేసుకుంటే బాగా సంతోషంగా ఉంటాను, పిల్లల్ని కంటే సంతోషంగా ఉంటాను, పిల్లలకి చదువులు చెప్పిస్తే మంచి సంతోషంగా ఉంటాను అనుకుంటా, పిల్లలు పెళ్లి చేస్తే మంచి సంతోషంగా ఉంటాను. సో ఇట్లా ప్రతిదానికి అంటే ఇలా చేస్తే సంతోషం, ఇలా చేస్తే సంతోషం అని ఈ ఎండమావులు వెనుక పరిగెడుతున్నామంట. బట్ నిజంగా ఇప్పుడు మనం చేసాన్ని పనితో పూర్తిగా సంతోషంగా ఉన్నామా? ఇప్పుడు మనం జస్ట్ జాబ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు బాధలు లేవు, ఏం లేవా? మనకి ఉన్నాయి కదా. జాబ్ చేసినా, పెళ్లి చేసుకున్నా, ఏం చేసినా కూడా ఇంకా బాబా. సో మనం సంతోషాన్ని ఈ ఎండమావుల్లో ఈ రిఫ్లెక్షన్లో వెతుకుతున్నాం అంట. బట్ నిజమైన సంతోషం ఎక్కడ ఉందంటే ఆ ఆధ్యాత్మిక లోకంలో ఉంది. ఇది ఓన్లీ ఈ దీని రిఫ్లెక్షన్ మాత్రమే అన్నది ఇక్కడ ముహ్యంతి యత్ సూర్య అని దాంట్లో చెప్తున్నారు. సో అలా దామ్నా స్వేన సదా నిరస్త కోకం. సో బట్ ఈ రిఫ్లెక్షన్కి నిజమైన ధామము వైకుంఠ లోకము లేకపోతే గోలోక ధామం అది ఆల్రెడీ ఉంది. అక్కడికి మనం వెళ్తే అక్కడ మనం నిజమైన సంతోషం లభిస్తుంది అన్నది అదొకటి. దాని తర్వాత సత్యం పరం ధీమహి, దీని ఒక విధంగా గాయత్రి మంత్రం అన్నట్టు కూడా అంటారు అనమాట. సో
సత్యం అంటే అది ఎప్పుడు మారదు, ఎప్పుడు అబ్సల్యూట్ ట్రుత్ అన్నట్టుగా. సో పరం అంటే ఈ త్రిగుణాలకు అతీతమైనది, ట్రాన్స్డెంటల్. సో సత్యం పరం. ధీమహి అంటే నేను ధ్యానిస్తున్నాను ఆ భగవంతుణ్ణి, ఆ సత్యాన్ని, ఆ అబ్సల్యూట్ ట్రుత్ని, ఆ భగవంతుడైన కృష్ణుణ్ణి అని అది చెప్తున్నారు. సో ఇది మొదటి శ్లోక యాక్చువల్లీ. మరి సో దాని తర్వాత రెండో శ్లోకాలు ఏం చెప్తున్నారంటే ధర్మ ప్రోజిత కైతవ. ఇదోసారి నా తర్వాత మీరు రిపీట్ చేయండి. ధర్మ ప్రోజిత కైతవో అత్ర పరమో నిర్మత్సరానాం సతాం వేద్యం వాస్తవం అస్త్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వర సాధ్యో హృది అవరుధ్యతే అత్ర కృతిభి శుశ్రుభిస్తత్క్షణాత్. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ధర్మ ప్రోజిత కైతవా. సో మనం సాధారణంగా మనం ఇప్పుడు అదే ఇందాక అనుకున్నట్టు 10 ఏళ్ళ ముందు అవి అంటే ధర్మం అంటే ఏంది మనకు తెలిసిన ధర్మం అంత ముందు, ఇప్పుడు ఇస్కాన్లోకి రాకుండా ధర్మం అంటే ధర్మం. ధర్మం అంటే రిలీజన్ అని తెలుసు ప్రభుజీ. రిలీజియన్ కరెక్టే. సో ఎవరే రిలీజియన్ ఫాలో అవుతారో ఆ ధర్మాన్ని ఫాలో అవుతున్నట్టు కరెక్ట్. న్యాయంగా పోవాలి. ఓకే. సో సాధారణంగా మనకి అదే ధర్మార్థ కామ మోక్ష ఇది చాలా విన్నాం మనం చిన్నప్పుడైనా ఎప్పుడైనా కూడా. సో ధర్మాన్ని పాటిస్తే మనకు అర్థం కలుగుతుంది అంటే అర్థం మోస్ట్లీ డబ్బుతోటే లింక్ చేస్తాము అర్థం అంటే. సో ధర్మం చేస్తే మన డబ్బు బాగా కలుగుతుంది, డబ్బు కలిగితే కామము మన కోరికలు తీసుకోవచ్చు, దాని తర్వాత మోక్షాన్ని పొందవచ్చు. ఇది ఇన్ జనరల్ టెండెన్సీ ఫాలో అప్ అది ఉండేది. అయితే ఈ భాగవతం అన్నది ధర్మ ప్రోజిత కైతవ. సో ఇటువంటి ధర్మాన్ని ఏదైతే ధర్మార్థ కామ మోక్షం ద్వారా ఫాలో అవుతామో అటువంటి ధర్మం ద్వారా మనకు లాభం ఏమొస్తుంది? ఏమైతే రావట్లేదు. ఎక్కువ పోతే స్వర్గానికి పోతాం. స్వర్గానికి పోయిన వాళ్ళు ఏమవుతారు దాని తర్వాత? సారీ వినపడలేదు మళ్ళీ. క్షీణే పుణ్యం మర్తిలోకం విశంతి 9వ అధ్యాయంలో వస్తుంది కదా. సో భగవద్గీతలో. సో అలా అంటే మనం ఓకే ధర్మాన్ని ఫాలో చేసి పుణ్యం సంపాదించి మన బ్లాక్ జారు, వైట్ జారు, ట్రాన్స్పరెంట్ జారు మూడింటిని గుర్తుపెట్టుకుంటే సరే ధర్మాన్ని పాటించి పుణ్యం చేసి వైట్ జార్ నింపుతున్నామేమో. కానీ వైట్ జార్ నింపినాక ఏమవుతుంది? స్వర్గలోకానికి పోతున్నామేమో. ఓకే అది కూడా గుడ్. అక్కడ సుఖాలను అనుభవిస్తున్నామేమో అది కూడా గుడ్. కానీ అక్కడి నుంచి ఏమవుతుంది? ఎప్పుడైతే మన ఆ బోనస్ అదంతా పుణ్యంలో వైట్ జార్లో ఉన్నది అది ఫినిష్ అవుతుందో మళ్ళా మళ్ళా క్షీణే పుణ్యే మృత్యులోకం విశంతి. సో మళ్ళా ఇదే భూలోకంలోకి వచ్చి మళ్ళీ అవే జన్మ మృత్యు జరిగేది. మళ్ళీ అదే సైకిల్ కంటిన్యూ. మళ్ళీ పొద్దున్నే స్కూల్ లేవాలి, ఏబిసిడీలు చదువుకోవాలి, ఎగ్జామ్లు రాయాలి, మళ్ళీ కాలేజ్ పోవాలి, మళ్ళా జాబ్ చేయాలి, పైసలు సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, మన అంటే ఇదే రొటీన్లో పడుతున్నాం. సో అటువంటి ధర్మము ఏదైతే పాటిస్తున్నామో ఏదైతే మనకి ఇదే సైకిల్లో తిరుగుతుంది మన మోక్షాన్ని కలిపేయట్లేదో అటువంటి ధర్మాన్ని పాటించడం వేస్ట్. ఎందుకంటే మనం ఈ సైకిల్ నుంచి బయటపడట్లేదు. సో దానికన్నా ధర్మ ప్రోజిత కైతవ పరమో ధర్మ. సో దానికన్నా పరమధర్మం ఒకటి ఉంది. ఈ త్రిగుణాలకు అతీతంగా తీసుకెళ్లే పరమైన భాగవత ధర్మం అంటాం. అటువంటి ధర్మం ఉంది, అది ఈ భాగవతము, అది మనకు తెలియజేస్తుంది అన్నది 2వ శ్లోకం అంతా చెప్తుంది అనమాట. దీనిలో ఎక్కువ డీటెయిల్ వెళ్ళను, మనం చూద్దాం ఇంకా మళ్ళీ తర్వాత. దాని తర్వాత ఇప్పుడు మనం చదివింది నిగమ కల్పతరోర్ గలితం ఫలం. ఇది తెలుసా దీని మీనింగ్ ఎవరికైనా? నిగమ కల్పతరోర్ అంటే
సో మొత్తం మన సాధారణంగా మనకి ఏమంటారు, ధర్మం అదంతా ఎక్కడ ఉన్నాయి అంటే భగవంతుడు ఈ సృష్టిని చేసినప్పుడు వేదాలను ఇచ్చాడు. ఆ వేదాలను ఎప్పుడైతే చదివి అర్థం చేసుకుంటామో పాటిస్తామో అప్పుడు ఆ వేదాలను ఫాలో అయితే మనం ధర్మం ఫాలో అవుతున్నట్టు అని అంటారు కదా. కానీ ఎన్ని వేదాలు ఉన్నాయి? 4. అవన్నీ బుక్స్ అంటే ఎన్ని బుక్స్, ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి? అది మనకు లెక్క కూడా తెలియదు, చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో అలా ఇప్పుడు మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భక్తియే లేదు, అంటే దేవుడు అన్న నమ్మకమే లేదు. అటువంటిది మనం దేవుడిపై నమ్మకం లేనప్పుడు ఈ వేదాలను ఎప్పుడు చదువుతాము? అసలు దాంట్లోని సారం ఎప్పుడు అర్థం చేసుకుంటాము? సో 15వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? వేదశ్చ సర్వేర్ అర్థం వేదాలన్నింటినీ నా నుంచే వచ్చాయి, వాటి ద్వారా తెలుసుకోదగిన వాటిని నేనే అని గ్రేట్, యా, గుడ్. సో వేదాలన్నిటికీ సారము వేదాంత సూత్రాలన్న వేదాంతం అంటే ఈ వేదాలన్నీ చదివి అన్నిటికీ ఫైనల్గా మూలంగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేనే ఆ సృష్టికర్తని, నేనే ఈ వేదాలను సృష్టించింది, వేదాలను చెప్పింది, వీటన్నిటికీ కారణం నేనే అన్నది తెలుసుకోవడం, గుర్తించడం, అది ముఖ్యంగా అర్థం. సో ఓ లాగ్ అవుతుంది మళ్ళీ. అరే రిజికేషన్ వస్తుంది అరే బోల్. సో అదే వేదైశ్చ సర్వే, నాకు ఇది దీని వేదైశ్చ